తర్వాతనో ఈ రాష్ట్ర అవసరాలకు బహిరంగ భూములు ఉండకూడదా? ప్రభుత్వం ఓపెన్ ప్లేస్, బ్రీతింగ్ ప్లేస్ ఉండకూడదా? ఉన్న భూములన్నీ అమ్మేసుకుంటూ పోదామా? బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా అమ్మింది, కాంగ్రెస్ పార్టీ అదే విధంగా అమ్ముతున్నది. అంతేకాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర కొన్ని భూములు ఉన్నాయి, అది సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఆ భూములు కూడా మాకు ఇవ్వండి, అమ్ముతాము. భవిష్యత్ తరాలకు, భవిష్యత్ అవసరాలకు ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? ఇష్టారాజ్యంగా మీ రాజకీయ అవసరాల కోసం, మీ రాజకీయ హామీల అమలు కోసం, భవిష్యత్ తరాల కోసం రిజర్వ్ చేయాల్సినటువంటి భూములు మీరు ఈ రకంగా రోజువారీగా వేలం వేసి అమ్మునట్లయితే, రోజువారీగా కుట్రలు కుతంత్రాలు చేసి ఆ భూములను స్వాధీనం చేసుకొని మీరు సొంతం చేసుకున్నట్లయితే భవిష్యత్ ఏమైతే అడుగుతున్నా. హైదరాబాద్ లాంటి డెవలపింగ్ సిటీ, డెవలప్డ్ సిటీ, అభివృద్ధి చెందిన నగరము, అభివృద్ధి చెందుతున్న నగరం ఇది. దక్షిణ భారతదేశంలో, దేశంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. ఇలాంటి నగరంలో ఓపెన్ స్పేస్ ఉండకూడదని అడుగుతా ఉన్నాను. ఎందుకు భూములు అమ్ముతున్నారో చెప్పాలి. ప్రైవేట్ భూములను ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా నిషేధిత జాబితా అయినటువంటి 22A పెట్టి మళ్ళీ వాళ్ళని బెదిరిస్తారు. మీ 22A నుంచి తొలగించాలా? నేను తొలగిస్తా. ఏమిస్తావు చెప్పు? పెట్టింది మీరే, తొలగించేది మీరే, మరి లంచాలు ఇవ్వాల్సింది అమాయకులైనటువంటి పేద ప్రజలు, అమాయకులైనటువంటి వ్యక్తులు. ఈరోజు ఇది పూర్తిగా దుర్మార్గంగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నది. ఈరోజు కింది నుంచి పై వరకు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రోజుకు 2 గంటలు సెటిల్మెంట్ మీద కూర్చుంటున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్స్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, మండల స్థాయి నుంచి హైదరాబాద్ కేంద్రం వరకు ప్రతి ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సెటిల్మెంట్స్ మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. భవిష్యత్తులో ఉంటామో పోతామో, ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలా అనేటువంటి ఆలోచనతో ఈరోజు తెలంగాణను ఈ రకంగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేకమైనటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలతో బెదిరించి బినామీ పేర్లు పెట్టి వాటాలు తీసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర. లేకపోతే మీ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వము, లేకపోతే మీ బిల్డింగ్ సంబంధించినటువంటి ఎన్ఓసి సర్టిఫికెట్ ఇవ్వము, ఫైర్ సర్టిఫికెట్ ఇవ్వము. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా కూడా అది మున్సిపల్ కార్పొరేషన్ సర్టిఫికెట్ కానీ, లేక ఎన్ఓసి సర్టిఫికెట్ కానీ, పైనుంచి కనిసైగలు లేకుండా, పైనుంచి ఆదేశాలు లేకుండా అధికారులు ఇచ్చే పరిస్థితి లేదు.